ఆనందరావుకు దిమ్మ తిరిగిపోయింది. ఎవర్నైతే జీవితాంతం ద్వేషించి అతనికి దూరంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాడో అతను మళ్లీ తన జీవితంలోకి దుర్మార్గుడైన హరిచంద్రప్రసాద్ మరలా ప్రవేశించాడు. హరిచంద్రప్రసాద్ లాంటి నీచుడు దుర్మార్గుడికి కార్తీక్తో సంబంధమేమిటి? ఎందుకు హరిచంద్రప్రసాద్ కొడుకుని చంపాడు? హరిచంద్రప్రసాద్ కార్తీక్ను ఎందుకు చంపాలని తీర్మానించాడు? లాంటి ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. సరే, కొన్ని రోజులు కార్తీక్ దూరంగా ఉంటే మంచిది అననుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆనందరావు టిఫిన్ తింటుండగా సత్య, సుమా వచ్చారు. వారు కూడా టిఫిన్ చేశారు. తర్వాత ఆనందరావు ఆఫీసుకు బయలుదేరుతూ సత్యను కూడా తీసుకుని వెళ్లాడు. దారి మధ్యలో కారు ట్రబులిచ్చింది. దాంతో దగ్గర్లోని మెకానిక్ షాప్కు తీసుకుని వెళ్లారు. అందులో ఒక వర్కర్ వచ్చి కారును చెక్ చేస్తున్నాడు. అంతలో మెకానిక్ షాప్ ఓనర్ వెళ్తూ, అబ్దుల్లా, ఆ కార్ రిపేరయ్యాక నన్ను కలువు, నీతో మాట్లాడాలి. పనిలో చేరి కొన్ని రోజులే అయింది, అయినా పనికి ఎప్పుడొస్తావో ఎప్పుడు రావో అర్థం కావడం లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఆనందరావు, సత్య అదిరిపడ్డారు ఆ పేరు వినగానే. ఆ పేరుకు కార్తిక్కు సంబంధం ఉంది. కాని ఆ పేరు చాలామందికి ఉంటుంది కదా, మరి ఈ విషయం ఎలా అడగాలి అని ఆలోచిస్తున్నారు. కారు రిపేరయింది. కారు తీసుకుని బయటకు వచ్చారు. ఆనందరావు, సత్య కారులో ఉన్నారు. కాని ఆఫీసుకు వెళ్లలేకపోతున్నారు. డ్రైవర్ను కారు ఆపించి కారులోనే వెయిట్ చేయసాగారు. ఒక అరగంట తర్వాత అబ్దుల్లా బైక్ వేసుకుని బయటకు వచ్చాడు. వెంటనే డ్రైవర్ను ఆ బైక్ను ఫాలో అవ్వమని చెప్పారు. ఆ బైక్ అక్కడక్కడా తిరుగుతూ చివరకు కార్తీక్ ఉండే ఇంట్లోకి వెళ్ళింది. ఆనందరావు, సత్య కన్ఫామ్ చేసుకున్నారు అతను కార్తీక్ స్నేహితుడు అబ్దుల్లా అని. ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురుచూడసాగారు. మధ్యాహ్నమయ్యింది. కార్లో కూర్చుని డ్రింక్స్ తాగుతున్నారు, స్నాక్స్ తింటున్నారు. కాని అబ్దుల్లా బయటకు రాలేదు. సాయంత్రమయ్యింది. అబ్దుల్లా బయటకు వచ్చాడు. మళ్లీ ఫాలో అయ్యారు. తిరిగి తిరిగి మళ్లీ మెకానిక్ షాప్కు వెళ్లాడు. ఎలాగైనా అబ్దుల్లాతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. కారు డ్రైవర్ను అబ్దుల్లాను తీసుకురమ్మని పంపించారు. అతను అబ్దుల్లాతో మాట్లాడి కారులో ఎక్కించుకొని ఆనందరావు ఇంటికి వచ్చాడు. అబ్దుల్లా ఇంట్లోకి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నవారిని చూసి, మీరెవరో నాకు తెలియదు, నాతో మీకేం పని, మీరు నాకు తెలుసా అని అడిగాడు. అక్కడ ఆనందరావు, సత్య, సుమా ఉన్నారు. ఆనందరావు, మాకు నీ గురించి తెలుసు, నీకు కార్తీక్ గల స్నేహం గురించి తెలుసు. మా వల్ల నీకు గానీ కార్తీక్కు గానీ ఎటువంటి ప్రమాదం లేదు. కాకపోతే కార్తీక్ జైలు నుండి విడుదలయ్యాక ఏం జరిగింది? కార్తీక్కు హరిచంద్రప్రసాద్కు సంబంధమేమిటి? కార్తీక్ పెళ్లి ఎలా జరిగింది? ఇటువంటి ప్రశ్నలకు జవాబులు కావాలి. మీరు ఉన్న ఊరు వదిలి ఈ ఊరికి ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నించాడు. అబ్దుల్లా, నాకు తెలిసినంతవరకు చెబుతాను. కార్తీక్కి చాలా అన్యాయం జరిగింది. కార్తీక్ స్నేహితుడినైనందుకు నేను నాన్నను పోగొట్టుకున్నాను. నాకు కార్తీక్కి ఒకటే లక్ష్యం, హరిచంద్రప్రసాద్ను అతని కొడుకుల్ను అంతం చేయడమే. అందులో మేం చనిపోయినా మాకేం బాధలేదు అంటూ మొదలుపెట్టాడు. కార్తీక్ జైలు నుండి బయటకు రాగానే అబ్దుల్లా కనిపించాడు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. కార్తీక్ చేతుల్లోని బ్యాగును తీసుకుని జీపులో వేసి ఇద్దరూ కూర్చున్నారు. అబ్దుల్లా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కార్తీక్ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇంతలో కార్తీక్కు జైలర్ చెప్పిన చివరి మాటలు గుర్తుకు వచ్చాయి. చూడు కార్తీక్, జైలు జీవితం చాలా చిత్రమైనది. ఇందులోకి ఎవరూ రాకూడదనే అనుకుంటారు. కాని పరిస్థితి తారుమారై ఇందులోకి వచ్చాక బయటకంటే జైలు మన జీవితం మంచిది అంటారు. ఎందుకంటే ఇక్కడి నుండి బయటపడ్డాక నిన్ను మనుషులు అనుమానంగా చూస్తారు. పోలీసుల నిఘా ఇంకా ఎక్కువగా ఉంటుంది. నిన్ను నమ్మి ఉద్యోగం ఇవ్వడానికే భయపడతారు. నీతో సరిగ్గా మాట్లాడరు. ఎన్నో అవమానాలు, అనుమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండు. మరలా నేరం చేసి జైలుకెట్టి పరిస్థితుల్లోనూ రావద్దు. 6 నెలల్లో నేను రిటైర్ అవుతాను. అప్పుడు వచ్చి కలుస్తాను. నీ ప్రవర్తన బాగుందని కాండక్ట్ సర్టిఫికేట్ రాసి ఇస్తున్నాను. అవసరమైన చోట ఇది ఉపయోగించుకో అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇంతలో అబ్దుల్లా, ఏంటి కార్తీక్, పరధ్యానంగా ఉన్నావు? జైలు లైఫ్లెలా ఉంది? ఇంతకీ ఈ బ్యాగ్లో ఏమున్నాయి అని అడిగాడు. జైలు జీవితం మామూలే, ఎవరూ వెళ్లకూడని చోటు. ఏం చేస్తాం? బ్యాగ్లో కొన్ని బట్టలు, డబ్బులు, నా చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నాయి అని బదులిచ్చాడు. నా సంగతి సరే, కాని నువ్వేం చేస్తున్నావు అని కార్తీక్ అడగ్గా, నువ్వు వెళ్లిన దగ్గర్నుంచి నాకు స్కూల్కు వెళ్లబుద్ధి కాలేదు. గ్యారేజ్లోనే పనిచేయడం ప్రారంభించాను. నా నాన్న దగ్గర పని మొత్తం నేర్చుకున్నా. డబ్బులు బాగానే వస్తున్నాయి. ఏదో అలా జరిగిపోతుంది అని చెప్పాడు అబ్దుల్లా. అబ్దుల్లా మొదటిగా జీపును మెకానిక్ గ్యారేజ్ వద్దకు తీసుకువెళ్లాడు. గ్యారేజ్లో ఇబ్రహీం మరియు పనివాళ్లు కార్తీక్ కోసం ఎదురుచూస్తున్నారు. కార్తీక్ జీప్ దిగగానే ఇబ్రహీం చాలా సంతోషంగా కౌగలించుకున్నాడు.
బాగున్నావా అని అడిగాడు. బాగున్నాను అని బదిలిచ్చాడు. ఈరోజు నువ్వు వస్తావని 2 రోజుల క్రితం తెలిసింది. అప్పటినుండి నాకు కాలు చెయ్యి ఆడడం లేదు. నీకోసం విందు ఏర్పాటు చేశాను. నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను. ఏం కావాలన్నా అడుగు. మారిపోయావు, చాలా బావున్నావు అంటూ భరోసా ఇచ్చాడు. అందరూ కలిసి విందు ఆరగించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత కార్తిక్ ఇబ్రహీంతో ఒకసారి ఊరంతా చూసి వస్తాను అని చెప్పగా అబ్దుల్లాను తోడు పంపించాడు. అబ్దుల్లాతో కలిసి ఊరంతా పరిశీలిస్తూ తిరిగాడు. ఊరు చాలా మారిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగులు, విశాలమైన రోడ్లు, జనాభా పెరిగిపోయింది. అందరూ కొత్తవారిలా, కొత్త ఊరిలా కల్పిస్తున్నది. జీపును రాణి ఇంటి వద్దకు వెళ్లమన్నాడు. వెళ్లగానే అబ్దుల్లు జీపులోనే ఉండదా, కార్తీక్ మాత్రం భుజానికి బ్యాగు తగిలించుకొని లోపలికి వెళ్లాడు. ఇంట్లో తాతయ్యల ఫోటో తగిలించి ఉంది. ఫోటో చూస్తుండగా వాళ్ల మామయ్య వచ్చాడు. కార్తీక్ని గుర్తుపట్టలేక, ఎవరు సార్ మీరు, ఎవరు కావాలి అని అడిగాడు. అంతలోనే అత్తయ్య, రాణి కూడా వచ్చారు. మామయ్య, నేను కార్తీక్ని, ఈరోజే జైలు నుండి విడుదలయ్యాను అని చెప్పగానే రాణి, బావా ఎలా ఉన్నావు, చాలా సంతోషంగా ఉంది, ఇక్కడే మాతో ఉండిపో బావా అని అన్నది. వెంటనే అత్తయ్య, ఏదో స్వాతంత్ర్య పోరాటం చేసి జైలుకు వెళ్లి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. హత్య చేసి జైలుకు వెళ్లి వచ్చావు. నువ్వొక హంతకుడివి. ఇలాంటి వాళ్లను ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? రాణి, నీకు పెళ్లి కుదిరింది. ఇలాంటి వాళ్ల గురించి తెలిస్తే నీ పెళ్లి పటాకులవుతుందే. ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా నీకు పెళ్లి కాదు. మేము నీ బంధువులమని ఎక్కడా చెప్పుకోకు అంటూ అరిసింది. ఈ మాటలకు కార్తీక్ మనసు గాయపడింది. అత్తయ్య, నేను ఒకసారి మిమ్మల్ని చూసిపోవాలని వచ్చాను, అంతేగాని మీతో ఉండిపోవాలని కాదు. రాణి, నీకు ఏ కష్టం వచ్చినా ఈ బావ ఉన్నాడని మరిచిపోవద్దు. నా వల్ల మీకు ఎటువంటి నష్టం జరగడానికి వీలులేదు అని చెప్పి కార్తీక్ బయటకు వచ్చేశాడు. రాణి కార్తీక్ను సమాధాయించాలని బయటకు వెళ్లబోతుంటే వాళ్ల అమ్మ అడ్డుపడి లోపలికి పంపించివేసింది. కార్తీక్ బయటకు వచ్చి మౌనంగా జీపెక్కి కూర్చున్నాడు. లోపల ఏం జరిగిందో అబ్దుల్లాకు అర్థమైంది. సరే, ఎక్కడికి వెళదాం అని అడిగాడు. నేను ఉండడానికి ఒక అద్దెకు ఒక ఇల్లు కావాలి అన్నాడు. అదేంటి, మన గ్యారేజ్ ఉంది కదా అంటే, వద్దు, మీకు దూరంగా ఉంటేనే అందరికీ మంచిది అన్నాడు. సరే, వెతుకుదాం అంటూ బయలుదేరారు. అబ్దుల్లా కొందరు హౌస్ బ్రోకర్లకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అద్దె ఇళ్లు కోసం అబ్దుల్లా, కార్తీక్ ఇద్దరూ కలిసి వెతకసాగారు. ఇళ్లు చూసిన తర్వాత వాళ్లు వివరాలు అడగడం, కార్తీక్ నిజాయితీగా తను జైలు నుండి వచ్చాను అని చెప్పడంతో అతనికి ఇళ్లు ఇవ్వడానికి ఏవో ఒక సాకు చెప్పి ఇచ్చేవారు కాదు. దాదాపు 10 ఇళ్లు తిరిగారు. తిరిగి అలసిపోయి టీ తాగదామని ఒక హోటల్ దగ్గర ఆగారు. టీ తాగుతుండగా అబ్దుల్లా, కార్తీక్, జైలు గురించి ఎందుకు చెబుతావు? ఏదో ఒక అబద్ధం చెప్పొచ్చుగదా, ఇలా అయితే ఎవరు ఇళ్ళిస్తారు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దానికి కార్తీక్, నిజం చెబితేనే మంచిది. ఇప్పుడు అబద్ధం చెప్పి ఇంట్లో చేరిన తర్వాత రేపు నిజం తెలిస్తే బాగుండదు. కార్తీక్కు జైలర్ చెప్పిన మాటలు లీలగా గుర్తు వచ్చాయి. జైలు నుండి వచ్చిన వారికి సమాజంలో ఎంత చిన్నచూపు, వారంటే భయం, అభద్రతాభావం ఉన్నాయి. ఇలా అయితే తన జీవితం ఎలా అని కార్తీక్లో భయం మొదలయింది. మనసులో శ్రీరామచంద్రుణ్ణి తలచుకుని రామనామం జపించుచుండగా కోలాహలం మొదలయింది. తల తిప్పి చూశాడు. ఎదురుగా ఒక బస్సు షెల్టరుంది. అందులో బస్సు కోసం ఎదురుచూసేవారున్నారు. అందులో పెద్దలతో పాటు 10 మంది స్కూలు పిల్లలు కూడా ఉన్నారు. ఒక లారీ వేగంగా వస్తూ అదుపు తప్పి బస్సు షెల్టర్లు ఢీకొట్టింది. అందులో ఉండే పెద్దలు భయంతో బయటకు వచ్చారు. పిల్లలు మాత్రం లోపలే ఉన్నారు. లారీ గుద్దడం వలన పైన ఉండే రేకులు, కడ్డీలు, పక్కగోడలకుండే ఇటుకలు, రాళ్లు పిల్లలపై పడుతున్నాయి. వారు భయంతో కేకలు వేస్తున్నారు. కార్తీక్ క్షణం కూడా ఆలోచించకుండా అబ్దుల్లా అని కేకవేసి మెరుపు వేగంతో లోపలికి వెళ్ళిపోయాడు. అబ్దుల్లా మాత్రం కొంచెం భయపడి బయట నిలబడి ఉన్నాడు. కార్తీక్ ఒక్కొక్కరిని బయటకు తీసి అబ్దుల్లాకు ఇస్తుంటే అబ్దుల్లా వారిని బయటకు తోస్తున్నాడు. బయట ఉన్న ప్రజలు ఆ పిల్లలను లాక్కుంటున్నారు. అలా తీసుకున్న క్రమంలో పైనుండి రాళ్లు కార్తీక్ మీద పడుతున్నాయి. అయినా పిల్లలకు రక్షణగా నిలబడి అందరినీ బయటకు పంపించాడు. చివరిగా తను వచ్చే సమయంలో ఒక పెద్ద కడ్డీ కార్తీక్ తలపై బలంగా పడింది. కార్తీక్కు రక్తం కారుతోంది. బయటకు వచ్చి నేలపై పడిపోయాడు. కార్తీక్ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. టు బి కంటిన్యూడ్.